హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. సో గైస్, ఈరోజు గురు పౌర్ణమి కాబట్టి మాకు దగ్గరలో ఉండే బాబా టెంపుల్ కి అయితే వెళ్తున్నాను. సో ఎలానో వెళ్తున్నా కదా, వీడియో కూడా షూట్ చేసి పెడదామని ఫిక్స్ అయ్యా అనమాట. సో అందుకే వీడియో షూట్ చేస్తున్నాను. టెంపుల్ అయితే చాలా బాగుంటది, పక్కా మీ అందరికీ నచ్చుతుంది. ఈ సంవత్సరం వాళ్ళు కూడా చాలా మంచిగా డెకరేట్ చేశారు అనమాట టెంపుల్ ని. సో కాబట్టి అవన్నీ కూడా మీకైతే చూపించబోతున్నాను. అండ్ అలాగే ముందుగా మీ అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు గైస్. సో కొత్తగా ఎవరైతే నా ఛానల్ ని అండ్ వీడియోని చూస్తూ ఉన్నారో గైస్, ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలుకే మర్చిపోవద్దు. సో మనమైతే టెంపుల్ కి స్టార్ట్ అయిపోదాము. లెట్స్ గో గైస్. ఇట్లా టెంపుల్ ఆపోజిట్ లో ఒక బ్యూటిఫుల్ లేక్ అయితే ఉంటుంది. అండ్ ఈ లేక్ వచ్చేసి నైట్ టైం చాలా బాగుంటుంది. ఆ క్లిప్ కూడా యాడ్ చేశాను, చూడండి గైస్. ఈ టెంపుల్ మా ఇంటికి జస్ట్ 200 మీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటది. సో చాలా దగ్గర అనమాట. సో వాకబుల్ డిస్టెన్స్, నడుచుకొని వచ్చేయచ్చు. ఈ రోజు గురు పౌర్ణమి కాబట్టి సో టెంపుల్ అయితే చాలా బాగా అలంకరించారు ఫ్లవర్స్ తో. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ టెంపుల్ ఎంట్రన్స్ వచ్చేసి ఇట్లా ఉంటది అనమాట. యాక్చువల్లీ మార్నింగ్ జనం అయితే ఎక్కువ ఉన్నారు, అందుకే మంచిగా షూట్ చేయడానికి అవ్వలేదు, బట్ ట్రై చేసిన అనమాట. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంది అంటే చుట్టూ కొబ్బరి చెట్లు, ఆపోజిట్ లో ఒక మంచి లేక్. సో ఎప్పుడు ఈ టెంపుల్ కి వచ్చినా కూడా చాలా ప్రశాంతంగా, పీస్ఫుల్ గా అనిపిస్తుంది. ఇక్కడ నాకు బాగా నచ్చిన విషయం ఏంటి అంటే టెంపుల్ డెకరేషన్ గైస్. సో చాలా మంచిగా అలంకరించారు టెంపుల్ ని. సో యూజువల్ గా బెంగళూరులో ప్రతి టెంపుల్ లో కూడా ఏ ఫెస్టివల్ జరిగినా కూడా ఇట్లానే అలంకరిస్తారు. సో నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎట్లా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ ఈ టెంపుల్ లో బాబాతో పాటు మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి వినాయకుడు ఉంటాడు. అండ్ అట్లానే రైట్ సైడ్ వచ్చేసి మనకి వెంకటేశ్వర స్వామి అండ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఉంటారు. అండ్ అట్లానే ఫ్రంట్ ధ్వజస్తంభం పక్కన వచ్చేసి చిన్న దత్తాత్రేయ స్వామి మందిరం కూడా ఉంటుంది. సో ఈ ఫ్లవర్స్ డెకరేషన్ అంతా మీకు ఎట్లా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి గైస్. బాబాకి లెఫ్ట్ సైడ్ వచ్చి మన వినాయకుడి మందిరం గైస్. సో అందరూ దండం పెట్టుకోండి మంచిగా. అలానే ఫ్రంట్ వచ్చి ధ్వజస్తంభం పక్కన మనకి దత్తాత్రేయ స్వామి మందిరం కూడా ఉంటుంది. ఈ టెంపుల్ కి ఉన్న ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే ఎవ్రీ థర్స్డే నైట్ వీళ్ళైతే ప్రసాదం కింద భోజనం అయితే పెడతారు. సో ది బెస్ట్ సాంబార్ రైస్ టేస్ట్ చేయాలనుకుంటే తప్పకుండా ఈ టెంపుల్ కి రావాల్సిందే. బెంగళూరులో సజాపూర్ రోడ్ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ టెంపుల్ ని అయితే మంచిగా విజిట్ చేయొచ్చు గైస్. బాబాకి రైట్ సైడ్ లో చూసినట్టయితే వెంకటేశ్వర స్వామి మందిరం అయితే ఉంటుంది గైస్. సో మనకి తిరుపతిలో చూసినప్పుడు ఎట్లాంటి ఒక వైబ్ ఉంటుందో సేమ్ అట్లాంటి వైబ్ ఇక్కడ కూడా అనిపిస్తుంది. సో చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. సో మీరు కూడా మంచిగా దండం పెట్టుకోండి గైస్. సో ఈ రోజు గురు పౌర్ణమి కాబట్టి అర్చన అయితే చేస్తున్నారు. అర్చనకి 20 రూపీస్ టికెట్ అయితే తీసుకోవాలి. సో నేనైతే తీసుకొని ఇక్కడ అర్చన అయితే చేపించుకున్నాను అనమాట. సో ఫైనల్లీ మనం బాబా దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి గైస్ ఎంత మంచిగా అలంకరించారో, నాకైతే చాలా బాగా నచ్చింది. యూజువల్ గా లోపల కెమెరా ఎలా లేదు, బట్ మీ అందరి కోసం నేనైతే కొన్ని క్లిప్స్ రికార్డ్ చేసినాను. సో ఇది వచ్చి మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మందిరం. సో చూడండి గైస్ ఎంత మంచిగా అలంకరించారో. సో ఈ టెంపుల్ కు ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే ఆపోజిట్ లో ఉన్న లేక్ అండ్ చుట్టూ ఉన్న కొబ్బరి చెట్లు గైస్. సో చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది టెంపుల్ కు వచ్చిన ప్రతిసారి కూడా. సో చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఈ రోజు గురు పౌర్ణమి కావడం వల్ల చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు, అందుకే వీడియోస్ రికార్డ్ చేయడం మంచిగా అవ్వలేదు. బట్ లాస్ట్ లో క్రౌడ్ కొంచెం తగ్గితే మళ్ళీ మీ అందరి కోసం కొన్ని క్లిప్స్ అయితే రికార్డ్ చేసినాను, ఒకసారి అయితే చూసేయండి గైస్. డే టైంలోనే ఎక్కువ క్రౌడ్ ఉన్నారు అనుకున్నాను, బట్ నైట్ టైం ఇంకా ఎక్కువ క్రౌడ్ ఉన్నారు. సో ఫైనల్లీ ఇది గైస్ మా బాబా టెంపుల్ అండ్ లేక్ వ్యూ. నైట్ టైం అయితే ఇట్లా ఉంటుంది. సో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో గైస్. బై.